యాక్టర్ నటుడు ఈ రంగస్థల నాటక సంకేతములు స్టేజ్ కన్వెన్షన్స్ శతాబ్దాల నుంచి నటులు కొన్ని మార్గాలను రంగస్థలము మీద చేయటం వృద్ధి చేశారు. ఎందుచేతనంటే తక్కిన వాటి మీద అవి ప్రతిభావంతమైనవి కాబట్టి పదే పదే చేసే అనేక పనులకు తగ్గించి కొన్ని సంకేతములు కన్వెన్షన్స్గా చేశారు. వాటిని నటులు తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఈ సంకేతములు కన్వెన్షన్స్ నటులకు తెలుసునని దర్శకులు ఊహిస్తారు, అదే విధముగా ఆదేశాలు ఇస్తారు. ఈ ప్రాథమిక సంకేతములు కన్వెన్షన్స్లో భాగముగా రంగస్థలమును భాగాలుగా విభజించటం జరిగింది. ఇది ఆదేశాలు ఇవ్వటానికే ఎంతో సౌలభ్యంగా ఉన్నాయి. సెంట్రల్ లైన్, మధ్యరేఖ, రంగస్థలములో అభినయావరణ మధ్యలో గీసిన ఊహారేఖని మధ్యరేఖ, సెంట్రల్ లైన్ అని అందురు. ఇవి అభినయావరణను రెండు భాగాలుగా విభజిస్తుంది. ఒకటి ఎడమ భాగము స్టేజ్ లెఫ్ట్, రెండు కుడి భాగము స్టేజ్ రైట్. స్టేజ్ లెఫ్ట్ ఎడమ రంగస్థలము మధ్య నిలబడి ప్రేక్షకుల వైపు తిరిగి ఉన్న నటునకు ఎడమ ప్రక్కనున్న రంగస్థల భాగము ఎడమ రంగస్థలము. స్టేజ్ రైట్ కుడి రంగస్థలము మధ్య నిలబడి ప్రేక్షకుల వైపు తిరిగి ఉన్న నటునకు కుడి ప్రక్కన ఉన్న రంగస్థల భాగము కుడి రంగస్థలము. అప్ స్టేజ్ ఎగువ రంగస్థలము ప్రేక్షకులకు దూరముగా ఉన్న భాగమును ఎగువ రంగస్థలం అందరు. ఇది వెనుక తెరకు దగ్గరలోని భాగము. డౌన్ స్టేజ్ దిగువ రంగస్థలము ప్రేక్షకులకు దగ్గరగా ఉన్న భాగమును దిగువ రంగస్థలం అందరు. ఇది ముందు తెరకు దగ్గరలోనే భాగము. ఇది పాద ప్రదీపాలకు లేక క్రింది దీపాలకు ఫుట్లైట్స్కు దగ్గరలోని భాగము. స్టేజ్ సెంటర్ రంగస్థల మధ్య భాగము. ఎగువ రంగస్థలము భాగానికి దిగువ రంగస్థల భాగమునకి మధ్యన ఉన్న భాగము ఇది. అదే విధముగా రంగస్థలమునకు ఎడమ భాగానికి కుడి భాగానికి మధ్య ఉన్న భాగము కూడా మధ్య భాగముగా గుర్తించవచ్చును. నటులు అందరూ శరీర స్థితులు లేక భంగిమలు, బాడీ పొజిషన్స్ గురించి తెలుసుకొనవలెను. ఇవి ప్రధానముగా 5 ప్రేక్షకుల పరంగా రంగస్థలముపై ఉన్న నటుని శరీర స్థితులు. 1 అభిముఖము ఫుల్ ఫ్రంట్. నటుడు ప్రేక్షకుల వైపు పూర్తిగా ముందుకు తిరిగి ఉండడాన్ని అభిముఖము ఫుల్ ఫ్రంట్ అందురు. అంటే నటుడు 2 కాళ్ళు దిగువ రంగస్థలము వైపుకు, తల ప్రేక్షకుల వైపుకు తిరిగి ఉంటుంది. ఇది చాలా శక్తివంతమైనది, స్ట్రాంగెస్ట్ వన్. ఇది బాగా తెరుచుకున్న ఓపెన్ నటుని శరీర స్థితి. 2 ప్రతిముఖము ఫుల్ బ్యాక్. ప్రేక్షకులకు పూర్తిగా ప్రతిముఖముగా తిరిగి ఉండడాన్ని పూర్తి వెనుక ఫుల్ బ్యాక్ ప్రతిముఖము అని అందురు. అంటే నటుడు 2 కాళ్ళు ఎగువ రంగస్థలము వైపుకు
తల రంగస్థలము వెనుక గోడ వైపు తిరిగి ఉంటుంది. ప్రేక్షకులు నటుని వెనుక వైపునే చూస్తారు. 3. అర్ధముఖము, ప్రొఫైల్ పొజిషన్. నటుడు అభిముఖము ఫుల్ ఫ్రంట్నకు, ప్రతిముఖము ఫుల్ బ్యాక్నకు మధ్యస్థితి లేక భంగిమలో ఉండటం జరుగుతుంది. ప్రేక్షకులు నటుని యొక్క శరీరము పక్కన మాత్రమే చూడగలుగుతారు. ఇది 2 రకములు. ఎడమ అర్ధముఖము, ప్రొఫైల్ లెఫ్ట్. నటుడు రంగస్థలము ఎడమవైపుకు అర్ధముఖముగా తిరిగి ఉండటము జరుగుతుంది. కుడి అర్ధముఖము, ప్రొఫైల్ రైట్. నటుడు రంగస్థలము కుడివైపుకు అర్ధముఖముగా తిరిగి ఉండటము జరుగుతుంది. 4. పావు పార్శ్వముఖము, 1/4. ప్రేక్షకుల నుంచి పావు భాగము తిరిగి ఒక పావు పార్శ్వముఖము 1/4 అందురు. నటుడు అభిముఖము ఫుల్ ఫ్రంట్నకు, అర్ధముఖము ప్రొఫైల్ పొజిషన్కు మధ్యగాని నిలబడిన స్థితి లేక భంగిమ ఇది. 2 రకములు. 1. ఎడమ పావు పార్శ్వముఖము 1/4 పొజిషన్ లెఫ్ట్. నటుడు దిగువ రంగస్థలము ఎడమవైపుకు పావు పార్శ్వముఖముగా తిరిగి ఉండటం జరుగుతుంది. కుడి పావు పార్శ్వముఖము 1/4 పొజిషన్ రైట్. నటుడు దిగువ రంగస్థలము కుడివైపుకు పావు పార్శ్వముఖముగా తిరిగి ఉండటం జరుగుతుంది. 5. ముప్పావు పార్శ్వముఖము 3/4. ప్రేక్షకుల నుంచి ముప్పావు భాగము తిరిగిన ముప్పావు పార్శ్వముఖము 3/4 అందురు. నటుడు ప్రతిముఖము ఫుల్ బ్యాక్నకు, అర్ధముఖము ప్రొఫైల్ పొజిషన్కు మధ్యగా నిలబడిన స్థితి లేక భంగిమ ఇది. 2 రకములు. ఎడమ ముప్పావు పార్శ్వము 3/4 పొజిషన్ లెఫ్ట్. నటుడు ఎగువ రంగస్థలము ఎడమ వైపుకు ముప్పావు పార్శ్వముఖముగా తిరిగి ఉండటము జరుగుతుంది. కుడి ముప్పావు పార్శ్వముఖము 3/4 పొజిషన్ రైట్. నటుడు ఎగువ రంగస్థలము కుడివైపుకు ముప్పావు పార్శ్వముగా తిరిగి ఉండటము జరుగుతుంది. మరికొన్ని విషయాలు మరో భాగంలో